హాయ్ ఫ్రెండ్స్, myself Surya Kiran. Welcome to my show. Open your brains, catch my words. ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న మనుషుల నుంచే కాదు, మన చుట్టూ ఉన్న జీవరాశుల నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ఈరోజు మనం గిజిగాడి పక్షి గురించి తెలుసుకుందాం. కమాన్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద షో. అపూర్వ శిల్పి గిజిగాడు. గిజిగాడు అనే పక్షి అన్ని పక్షి జాతుల్లోకెల్లా ప్రత్యేకమైన పక్షి. ఎందుకంటే అందంలో, గూడు నిర్మాణంలో గిజిగాడికి సాటిరారెవరు. తేలిక గడ్డి పోచలతో టుంగుటూయలు, గదులు, అందులో మెత్తని పాన్పులు ఒక్కటేమిటి, గూడు కట్టడంలో గిజిగాడు ప్రదర్శించే కళాత్మకత, నైపుణ్యత, నేర్పనితనం కంప్యూటర్ యుగం మానవుడికి కూడా సాధ్యం కాదేమో. గిజిగాడు అనేది ఓ రకమైన పిచ్చుక. కాలువలు, చెరువుల పక్కన వంగిన తుమ్మ కొమ్మలకో లేదా ఈత చెట్లకో, తాటి చెట్లకో వేలాడుతూ వీటి గూళ్ళు కనిపిస్తాయి. ఈ గూళ్ళను గిజిగాడు గూడు అంటారు. ఈ పక్షులు గూళ్ళను ఎంతో అద్భుతంగా నిర్మించుకుంటాయి. ఇవి కొమ్మలకు వేలాడుతూ నింగికి నేలకు మధ్య ఊగుతూ ఉంటాయి. ఈ గూళ్ళ నిర్మాణంలో ఈ పక్షుల సాంకేతిక నిపుణత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది తాటినార, పీచు, గడ్డి మొదలైన వాటితో గజిగిజిగా అల్లుకునే ఈ గూళ్ళు చాలా పొందికగాను అందంగాను ఉంటాయి. వీటి గూళ్ళు తలకిందులుగా చేసిన కిరసనాయిల్ దీపం చిమ్నిలా ఉంటాయి. బుడ్డిలా ఉండే ఈ గూటిని చెట్టు కొమ్మకు గట్టిగా కడుతుంది. ఈ పక్షులు వాటి గూళ్ళను గుంపులు గుంపులుగా అనేకంగా ఒకే చోట కట్టుకుంటాయి. పాములు, జంతువుల బారి నుండి తన పిల్లలను రక్షించుకోవడం కోసం ఈ గూడు నిర్మించినప్పటికీ కొన్ని కాకుల వలన ఈ పక్షులకు ప్రమాదం పొంచి ఉంటుంది. శత్రువుల తాకిడి ప్రారంభమవగానే అవి ఒకేసారి కిలకిల రావాలు చేస్తూ పారిపోతాయి. కాకులు వెళ్ళిపోగానే అవన్నీ ఒకేసారి తమ గూళ్ళలోనికి వాలిపోతాయి. పిల్లల్ని పోషించే బాధ్యత ఆడపక్షులదైతే గూళ్ళు కట్టే పని పూర్తిగా మగపక్షులదే. వరి, ఇతర గడ్డి మొక్కల ఆకుల నుండి చీల్చుకొచ్చిన పోచలతో ఈ గూడుని అల్లుతాయి. సగం అల్లిన గూడుని ప్రదర్శనకి పెట్టి రెక్కలు ఆడిస్తూ సంకేతాలు అందిస్తుంది మగపక్షి. ఆడపక్షులను వచ్చి చూసుకోమన్నట్లు. తన గూటిని ఏ ఒక్క ఆడపక్షి కూడా మెచ్చకపోతే అది వదిలి మరో గూడు అల్లడం మొదలు పెడుతుందట మగపక్షి. ఒకవేళ ఏదైనా ఆడపక్షికి గూడు నచ్చిందా, గొట్టం లాంటి ప్రవేశ ద్వారం వంటి మిగతా పనులు పూర్తి చేయడంతో కాపురానికి అందమైన గూడు సిద్ధమవుతుంది. గూడు చుట్టూ ఎగురుతూ పనితనాన్ని సరిచూసుకుంటాయి కొన్ని. ఊగి చూసి గట్టితనాన్ని పరీక్షించుకుంటాయి కొన్ని పక్షులు. తల మీద పసిడి కిరీటం అన్నట్లు పసుపు రంగు, గడ్డము, ముక్కు నలుపు రంగు, రెక్కలేమో గోధుమ నలుపు రంగు చారలతో మగ పక్షులు కనిపిస్తాయి. ఆడపక్షికి పసుపు కిరీటం, ముఖం మీద నలుపు ఉండవు. అచ్చం బూరపిచ్చుకల్లాగా ఉంటాయి. మనం చెప్పుకునే గిజిగాడు లేక పచ్చపిట్టని ఆంగ్లంలో వీవర్ బర్డ్ అంటారు. ఆఫ్రికాలో నివసించే ఈ పిట్ట ప్రపంచం అంతటా వివిధ ప్రదేశాలలో ప్రవేశించింది. ఇవి గుంపులుగా ఉంటాయి. ఒక్కొక్క గుంపులో సుమారు 200 పక్షులు ఉంటాయి. ఇవి ఉమ్మడిగా చేరి శత్రువులను ఎదిరిస్తాయి. ఐకమత్యంగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్ గిజిగాడు గురించి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నాలెడ్జ్ గ్యారేజ్ ఇచ్చట అన్ని వీడియోలు చేయబడును.